ఐ థింక్ విఘ్నేష్‌తో మొదలు పెడదామా? మంచి యుఫోరియాతో స్టార్ట్ చేద్దాం. విఘ్నేష్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మన రెస్పెక్టెడ్ జర్నలిస్ట్స్ అయినా ఆడియన్స్ అయినా చూసిన వాళ్ళందరూ కూడా ఇంత ప్యాషనెట్గా హార్ట్ఫెల్ట్గా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి సినిమాకి అలా జరగదు. మనం మామూలుగా ఒక 2 hours చూసి ఎంటర్టైన్ అయ్యి వెళ్ళిపోతాము. కానీ ఇంత గుర్తుపెట్టుకొని నిజంగా ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎలా అయితే మన జర్నలిస్ట్ ఎలా అయితే చెప్పారో ఇలాంటి ఒక సినిమా గురించి మాట్లాడడము ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందో నాకు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇలాంటి ఒక ఫిల్మ్తో అసోసియేట్ అవ్వడము, ఇలాంటి ఒక ఫిల్మ్తో డెబ్యూ చేయడం అంతే ప్రౌడ్గా అనిపిస్తుంది. అందరికీ గర్వంగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను యుఫోరియాలో పనిచేసినాను అని. అందరికీ సినిమా చాలా ప్రౌడ్గా రికమెండ్ చేస్తున్నాను నేను చూడమని. అందుకు అందరి ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్టోరీస్ వినే ప్రాసెస్లో నేను డిసైడ్ చేసుకునే ప్రాసెస్లో నాకు ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయంటే అన్నిటికంటే ముందు నాకు గుణశేఖర్ గారు, ఇంకా మన ప్రొడ్యూసర్స్ రాగిణి గారు, నీలిమా గారు అండ్ యుక్త గారు ఇచ్చిన అవకాశం వల్లనే. అందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన నాకు ఫస్ట్ ఛాన్స్ వల్లే నాకు ఇప్పుడు ముందు ఏదున్నా కూడా. అందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మనం మామూలుగా ఈవినింగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంటికి వచ్చినాక, లేకపోతే స్టూడెంట్స్ ఇంటికి వచ్చినాక అందరూ కలిసి ఒక ఫిల్మ్ పెట్టుకుందాం టీవీలో అనే కల్చర్ ఎక్కువ ఉంది ఈ మధ్య. అందుకే ఓటీటీస్ ఆర్ డూయింగ్ సో వెల్. అలా ఒక డిసైడ్ చేసుకునే ప్రాసెస్లోనే 1/2 hour 45 minutes 1 hour స్క్రోల్ అయిపోతుంది, కానీ ఒక్క ఫిల్మ్ మీద డిసైడ్ అవ్వలేకపోతున్నారు నలుగురు కలిసి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ యంగ్స్టర్ దట్ ఇలా ఓటీటీ ఓపెన్ చేసి, ఈటీవీని ఓపెన్ చేసి ఏం చూద్దాం ఇవాళ అని స్క్రోల్ చేసేటప్పుడు యుఫోరియా వస్తే యూ విల్ బీ ఆ 2.5 hours తరోగా ఎంటర్టైన్ అవుతారు, చాలా ఎంగేజ్ అయ్యి చూస్తారు. అండ్ దాని తర్వాత ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది ఫ్యామిలీలో. చాలా కాన్ఫిడెంట్గా ఇది నేను చెప్పగలుగుతున్నాను. సో ఐ హోప్ ఇవాళ మిడ్నైట్ నుంచి April 2nd నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఐ హోప్ ఇది ఇంకా చాలా ఇల్లులకి రీచ్ అవ్వాలి, చాలా ఆడియన్సెస్కి రీచ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ డూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకేనా? ఒక్కసారి చెక్ చేసి చెప్పండి. ఓకేనా? విఘ్నేష్ కంప్లీట్ చేసినట్టేనా? యా, సో యూఆర్ డన్ విత్ యువర్ స్పీచ్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో వి థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్.